గురుగారు, రామానుజాచార్యుల వారు సమతాభావాన్ని పాటించిన మానవతామూర్తి అని అంటారు. ఇందుకు కారణం ఏమిటి? మంత్రము కేవలము అనుష్ఠానం చేసేవారికి మాత్రమే అందజేయాలి, కొందరికి మాత్రమే అది లభ్యం కావాలి అన్న నియమం ఉన్న రోజులలో సదసి మంత్రం న ప్రకాశయేత్, సభలలో మంత్రాన్ని చెప్పకూడదు అని అందరినీ శాసిస్తున్న నేపథ్యంలో అందరికీ అద్భుతమైనటువంటి ఈ సాధనాన్ని అందజేయగలిగితే జీవితాలు అద్భుతంగా ముందుకు సాగుతాయి కదా అన్న భావనతో గురువుగారైన గోష్ఠీపూర్ణుల వారి దగ్గర నుంచి మంత్రాన్ని స్వీకరించారు. ఎవ్వరికీ ఈ మంత్రాన్ని చెప్పవద్దు అని నియమాన్ని విధించారు గురువుగారు. చెబితే ఏమవుతుంది అని ప్రశ్నించారు రామానుజాచార్యుల వారు. నరకానికి పోతావు అని ఆ విధంగా మంత్రాన్ని వేరే వారికి చెప్పటం వల్ల వచ్చేటువంటి విపరీతాన్ని తెలియజేశారు. విన్నవారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అని ప్రశ్నించారు. మంత్రానుష్ఠానం ఎవరు చేస్తే వారు స్వామి సన్నిధికి చేరుకుంటారు, ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ పరిష్కరించుకోగలుగుతారు, అద్భుతమైన ఆనందాన్ని అందుకోగలుగుతారు అని వివరించారు గోష్ఠీపూర్ణుల వారు. వెంటనే నేనొక్కడిని నరకానికి పోయినా దేశంలో ఉన్న ప్రజలంతా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు కనుక నేను నరకానికి పోవటానికి సిద్ధమే అని తన మనసులోని భావన ప్రకటించి ఆలయ గోపురం పైకెక్కి మరీ ఓం నమో నారాయణాయ అన్న అద్భుతమైన అష్టాక్షరి మంత్రాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పుడు అర్థమైంది గురువు గారికి కూడా అద్భుతమైన రామానుజాచార్యుల వారి సమతాభావం, ప్రజలందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైన వాడే నిజమైన మహానుభావుడు. అలాంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ప్రజలందరికీ అందించి వారి జీవితాన్ని సంస్కరించిన మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు.